శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శివాయ గురవే నమ. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథున రాశిలో రవి, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు. 23 జూన్ 2024 నుండి 29 జూన్ 2024 వరకు వర్తిస్తాయి. ఈ జ్యేష్ఠ మాసంలో కుజగ్రహ ఆనుకూల్యత కోసం ప్రత్యేకించి సంతాన సంబంధమైన సమస్యలు తరచుగా ఏర్పడుతున్నప్పుడు, అబార్షన్లు అవ్వటము లేదా ఇతర హార్మోనల్ ఇష్యూస్ తోటి సతమతం అవుతున్నప్పుడు గోసేవా కార్యక్రమాలలో పాల్గొనండి. గరికను తరచుగా గోమాతకి తినిపించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు కావచ్చు, విశేషమైనటువంటి ఫలితాలు కావచ్చు, ఆ యొక్క గోమాత అనుగ్రహం ద్వారా నెరవేరుతాయి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో జంట నాగులకు కావచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికే పాలాభిషేకం జరిపించండి. గంధంతో అలంకరించండి. అరటి పండ్లను నివేదించి ప్రసాదం తీసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఈ మధ్య కాలంలో పూజ చేయించడానికి ఉన్నంత శ్రద్ధ ప్రసాదం తీసుకునేటప్పుడు ఉండటం లేదు. ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో రకాల వ్రతాలు చేశాము, మాకు ఏమాత్రం ప్రయోజనాలు లేవు, దాని యొక్క ప్రతిఫలం మాత్రం మాకు లభించలేదని అంటున్నారు. ఎలా అయితే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రసాదం యొక్క విశిష్టత కావచ్చు, ఆ యొక్క పద్ధతి విధానం మనం అన్ని విషయాలలోనూ అన్ని పూజల్లో కూడాను మనం పాటించాలి. ప్రసాదానికి అంత విలువ ఉంటుంది. ఆ యొక్క వ్రత కథలో వివరంగా తెలియజేయబడింది. తద్వారా అందులో ఉన్న ఆ విషయాన్ని గ్రహించి మనం అన్నిటికీ అది పాటించాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు పంతులు గారు తీర్థం ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి. లేదా ఏదైనా కారణం నిమిత్తం హడావుడిగా వెళ్ళేది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన్ని అడిగి తీర్థం తీసుకొని కానీ బయలుదేరవద్దు. అప్పుడే మనం గుడికి ఎందుకు వెళ్ళామో దాని యొక్క ఫలితం అనేది లభిస్తుంది. ఇది గ్రహించి మెలగండి. రవిగ్రహం యొక్క అనుగ్రహం కోసం 6 వారాలు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి 6గురికి ప్రసాదంగా పంచండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు మేషరాశిలో సంచారం అనుకూలమైన మార్పులకి, విశేషమైన ఫలితాలకి కారణమవుతుంది. సంతాన సంబంధమైన సమస్యల నుండి బయటపడగలుగుతారు. ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని క్రమం తప్పకుండా పఠించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంతాల నుండి అనుకూలమైన సమాచారం అనుకున్న సమయానికి వినటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. వస్త్ర వ్యాపారస్తులకి, ఇనుము వ్యాపారస్తులకి, సివిల్ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఇతర సౌందర్య సాధనాలు వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. అంటే బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి, ఈ మేకప్ సామాను, హెర్బల్ ఐటమ్స్ అమ్ముకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. దిగుబడి పెరుగుతుంది. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ యొక్క క్రయ విక్రయాలలో అధిక లాభాలను అందుకోగలుగుతారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధితమైన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకున్న మేర కొన్ని ఒప్పందాలను ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గం నుండి కూడా మీరు ఆశిస్తున్నటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణ మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే తీసుకోగలుగుతారు. వాటిని అవలంబించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. రిజిస్ట్రేషన్లు, శంకుస్థాప విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. ప్రస్తుత పరిస్థితుల రీత్యా కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి కేవలంగా తాత్కాలికం మాత్రమే. రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని రకాలైనటువంటి సెటిల్మెంట్స్ చేయడము, తద్వారా ధనం రావడము, అప్పుడు ఈ తీసుకున్నటువంటి రుణాలను మనం తీర్చివేయగలుగుతాము అన్న యొక్క ఆలోచనతో ముందడుగు వేయగలుగుతారు. వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ధైర్యంతో, సాహసంతో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. అనుకోని అపశృతులు, అనారోగ్యాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి. స్నేహితులకు ఎంత సమాచారం ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వండి. ఏదో చాలా పరిచయం ఉంది, ఎన్నో ఏళ్లగా స్నేహం ఉన్నది అని మీ యొక్క పర్సనల్ విషయాలు వాళ్ళతో చర్చించడము, లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేయడం అనేది మంచి విషయం కాదు. దీని ద్వారా మీరు నష్టపోయే అంశాలే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇవన్నీ ప్రత్యేకించి మీ యొక్క ధన నష్టానికి కారణమవుతాయి. ఈ మేషరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కాలం అనుకూలంగా ఉంటుంది. చేయాలనుకున్న పనులు సక్రమంగా చేయగలుగుతారు. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్నేహ బంధుత్వాలు, పరిచయాల ద్వారానే మనం అనుకున్న పనులను మనం చేయగలుగుతాము. మనం ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతాము అన్న నేపథ్యంలో మీకు కొన్ని దీర్ఘ ఆలోచనలు, ప్రణాళికలు ఉంటాయి. వాటన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. నూతన కార్యక్రమాల పట్ల, సంఘసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. కొత్తగా ఒక వ్యాపార స్థలాలను కొనుగోలు చేయాలి, కొత్తగా మనం వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ముడిపడతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడలేనటువంటి అంశాలు, చికాకులు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అయిన వాళ్ళ యొక్క చొరవ, సంతానం యొక్క చొరవ ఎక్కువగా ఉండటము, వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడటం, మీ మధ్య ఎడబాటుకి కారణమయ్యే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలలో 4 అడుగులు దూరంలో ఉండి మీరు చూస్తూ ఊరుకోవడమే అన్ని విధాలుగా ఉత్తమమైనటువంటి విషయము. వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి మంచి చదువులు చదువుకొని కూడా ఉద్యోగం చేయము, మేము ఏదో ఒక విధంగా సొంత ఉపాధిలోకి దిగుతామని అనటం మీకు ఏమాత్రం నచ్చనటువంటి అంశము. ఈ రకమైనటువంటి విషయాలలో మనం ఎంత సహకరించాలో అంతవరకే సహకరించాలి. మితిమీరినటువంటి విషయ వ్యవహారాల జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు. అనవసరమైనటువంటి బరువు బాధ్యతలు మీరు స్వీకరించవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. మీరు చేస్తున్నటువంటి పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. క్రితం మొక్కుకున్నటువంటి మొక్కుబడులను తీర్చుకోగలుగుతారు. మానసిక సంతృప్తిని కలిగి ఉంటారు.
విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం వలన మాకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని తరచుగా కొంతమంది అడగటం అనేది జరుగుతున్నది. ఉదాహరణకి ఒక్క మాట చెప్తానండి. గత 4 మాసాలుగా మీకు మంచి విషయాలు జరుగుతున్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం మీకున్నట్లే. లేదా గత 4 మాసాలుగా ఇంట్లో చికాకులు ఏర్పడుతూ, కార్యాలయంలో విసిగిచ్చేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మీ మీద చెప్పుడు మాటలు చెప్పి మీ ఉద్యోగాన్ని కూడా తొలగించే వాళ్ళు ఉన్నట్లయితే, ఎక్కువగా సమస్యలు అనేవి తారసపడుతున్నట్లయితే, అన్ని విధాలుగా ఏదో ఒక రకమైనటువంటి చికాకు కలుగుతున్నట్లయితే, మీ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థితి బాలేదు. అదే విధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభ రాశిలో మీ కాస్తంత ప్రతికూలమైన ప్రభావానికి కారణమవుతోంది అన్న ఈ విషయాన్ని గ్రహించండి. మనం ఆ విషయం విన్నాము, వీళ్ళు ఇలా చెప్తున్నారు, మనకి ఏదో తెలియట్లేదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ రకమైనటువంటి డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎవరిని అడగనవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చెక్ లిస్ట్ని పెట్టుకొని మీకు మీరుగా క్యాలిక్యులేట్ చేయండి. మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉందా లేదా ప్రతికూలమైన ప్రభావం ఉందా అని ఆటోమేటిక్గా మీకే అంత విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత తీసుకునే నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన బుధుడు స్వక్షేత్రంలో రవిశుక్రుల కలయికతో ఉన్నారు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీమూర్తి సహాయము, తల్లిదండ్రుల సహాయము అందుకోగలుగుతారు. అయిన వాళ్లతో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. కోర్టు వ్యవహారాది తీర్పులు, భూ వివాదాది తీర్పులు ఒక దశకి చేరుకుంటాయి. ఏదో ఒక విధమైనటువంటి వాక్చాతుర్యంతో కావచ్చు, లేదా మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని పూర్తి స్థాయిలో దక్కించుకోవడం కోసం మీరు విశ్వప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దక్కినంత మేరకు లిఖితపూర్వకమైనటువంటి పత్రాలు ఏర్పాటు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఏదో ఇంకాస్త కాలయాపన చేస్తే బాగుంటుంది, మనకి ఇంకాస్త మంచి రోజులు వస్తాయి, ఈ రోజు 40 వచ్చేది రేపొద్దున 50 వస్తుంది కదా అన్న ఈ రకమైనటువంటి కాలక్షేపం మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. అసలుకే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. అయిన వాళ్ళ సలహాలు, సూచనలు ఎంతవరకు వినాలో అంతవరకు మాత్రమే. మీ కుటుంబ రక్షణ మాత్రం మీదే ఆ బాధ్యత. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మీ యొక్క ఇంటి గోడలను మీరే కూల్చుకుంటే దానికి ఎవ్వరూ బాధ్యత వహించరు. ఈ యొక్క రకమైనటువంటి పరిస్థితులకి మీరు నాంది పలకవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వాహన సంబంధమైన విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి కాలం అనుకూలంగా లేదు, ఏదో ఒక రకమైన చికాకులు ఏర్పడుతూనే ఉన్నాయి అన్న రకమైనటువంటి భావనతో వాహనాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి వ్యవహారాలు ఏర్పడతాయి. అనుకున్న విధి విధానంగా కొంతమంది సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు. ప్రజాదరణ కలిగి ఉంటారు. స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు, వ్యవహారాలు, సౌందర్య సాధనాల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. లాభాలని అందుకోగలుగుతారు. నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఇంటికి దూరంగా వెళ్ళి చదువుకోగలిగితే ఇది మీ జీవితంలో మంచి మార్పుకి కారణం అవుతుంది అన్న ఈ విషయాన్ని గ్రహించండి. ఇంటి దగ్గరే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, అయిన వాళ్ళ దగ్గరే ఉండాలి అన్న ఈ రకమైనటువంటి ఆలోచనలకు కానీ పద్ధతులకు కానీ మీరు దూరంగా ఉండి మీరు చక్కగా చదువుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చెడు అలవాట్లకు మాత్రం
బానిసలవ్వద్దు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో స్వయంకృత అపరాధాలు ఎదురవ్వచ్చు. జాగ్రత్త వహించండి. ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. 1-4 ఆలోచనలు పెట్టుకొని ఇది ముందు ఇది వెనక, లేదా ఇది ముందు ఇది వెనక అని తరచుగా మార్చడం ద్వారా ఎవ్వరికి ఏ ప్రయోజనం ఉండదు. ప్రత్యేకించి దీని ద్వారా మీరే అధికంగా నష్టపోతారు. ఇది గ్రహించి మెలగండి. మనం ఎక్కువగా ఇతరుల సలహాలు తీసుకునే స్థితిలో మనం లేము. ఎవరు చెప్పిన మాట మనం వినిపించుకోము. అందుకనే ఈ రకమైన సూచన నేను ఇక్కడ చేయటం అనేది జరిగింది. ఇది గ్రహించి మెలగండి. మనం సొంత నిర్ణయాలు తీసుకోలేనప్పుడు మనం ఎంతగానో ఇష్టపడే వాళ్ళు కావచ్చు, నమ్మిన వ్యక్తి కావచ్చు, వాళ్ళు ఇచ్చిన సలహాలైనా మనం తూచా తప్పకుండా పాటించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. గురుముఖంగా గురుగారు ఏ సలహా అయితే ఇస్తారో ఆ రకంగా మీరు ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. వ్యాపార విషయాలలో చురుగ్గా ప్రవర్తిస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న విధి విధానంగా ఉత్పత్తులను తయారు చేయడము, క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. నూతన ప్రాజెక్టులను ప్రారంభించగలుగుతారు. సివిల్ ఇంజనీర్లకి, సివిల్ కాంట్రాక్ట్ వర్క్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ అవకాశాలు, విదేశాలలో వ్యాపారం చేయడం కోసం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. ఎన్నో రోజులుగా మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు, ప్రభావితులవుతారు. సంఘ సేవా కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాల పట్ల అనుకూలమైనటువంటి మార్పు మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఏర్పడుతుంది. సామాజిక అంశాల పట్ల మీకున్న అవగాహనతో కొన్ని కార్యక్రమాలలో ముందంజలో ఉండగలుగుతారు. మంచి ప్రజాదరణని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మనకున్న ఒక స్థలాన్ని అమ్మివేసి రుణాలని తీర్చి మరొక చోట జాగా ఏర్పరచుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి, వేగవంతమవుతాయి. బేరానికి ఉంచిన స్థలానికి కూడా మంచి ధర పలుకుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం జరిపించి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ప్రభావాలు మొదలవుతాయి. అనుకున్న కార్యక్రమాలలో 3 విజయాన్ని సాధించగలుగుతారు. ఎవరైతే విమర్శించారో, ఎవరైతే మీకు ఎదుగుదల ఉండకూడదు అనుకున్నారో వారందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా మీ యొక్క స్థితి స్థాయి పెరగటం అనేది అనూహ్యమైనటువంటి మార్పులకి, ఆశ్చర్యానికి కారణమవుతుంది. స్వయంకృతాపరాధాలు లేకుండా దైవానుగ్రహంతో ముందడుగు వేయగలుగుతారు. అన్ని విధాలుగా మంచి పరిస్థితులు, పరిణామాలనేవి ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చేతికొచ్చినటువంటి పంట ఖచ్చితంగా ఆదాయాన్ని మిగులుస్తుంది. దాని పరిరక్షణ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు
సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొంతకాలంగా స్తబ్దు స్థితిలో ఉన్నటువంటి వ్యవహారాలు ముందంజలో ఉంటాయి. కాస్తంత పురోగతి సాధిస్తాయి. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయానికన్నా కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. లీజులు, లైసెన్సులు చేతికి అంది వస్తాయి. కొత్తగా కాంట్రాక్టులు తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఆయుర్వేదిక్ డాక్టర్లకి, ఆయుర్వేదిక్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. స్త్రీ సంబంధిత విషయ వ్యవహారాలలో కాస్తంత నెమ్మదిగా అడుగు వేయండి. అక్కర్లేనటువంటివి, అనవసరమైనటువంటి అంశాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. మనకి ఈ వ్యక్తితో ఎలాంటి అవసరం ఉన్నప్పటికీ 4 అడుగులు దూరంలో ఉండి మాత్రమే మీరు మాట్లాడండి. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతిలో మీరు పూర్తి చేసుకోగలిగితే బాగుంటుంది. అంతవరకే. వాళ్ళకేదో కష్టం వచ్చిందని, వాళ్ళకేదో నష్టం వచ్చిందని మీరేదో అండగా నిలబడాలన్న అత్యుత్సాహం మాత్రం మీకు ఏమాత్రం పనికిరాదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఇండిజేషన్ కి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. రవి మహర్దశ నడుస్తున్నట్లయితే ఆవు పాలతో తరచుగా రవిగ్రహానికి అభిషేకం జరిపించగలిగితే ఈ వృత్తిరీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా క్రమేణా తొలగిపోతాయి. చేతికి సౌరపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఈ రాశ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో మిథున రాశిలో రవి, బుధుడు, శుక్రుడి యొక్క కలయికతో ఉండటం అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా మెలగగలుగుతారు. ఇంతకు ముందు ఏర్పడినటువంటి విభేదాలు, మిస్అండర్స్టాండింగ్స్ కి మంచి మార్పులు ఏర్పడతాయి. ఇవి ఎవరి వలన వచ్చాయి, మనం ఈసారి వాళ్ళ మాటలు వినకూడదు. మధ్యవర్తులు కావచ్చు, మూడో వ్యక్తి కావచ్చు, అయిన వాళ్ళు బంధువులు కావచ్చు, వీళ్ళ 4 అడుగులు దూరంలో ఉంచాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు కుటుంబ విషయ వ్యవహారాలలో అయిన వాళ్ళకి, బంధువులకి ఎట్టి పరిస్థితుల్లో చొరవ ఇవ్వకూడదు అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా మారతాయి. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్న నేపథ్యంలో నూతన పరిచయాలు, ఉత్పత్తుల తయారీ వారితోటి మాట్లాడటము, అగ్రిమెంట్లు చేసుకోవడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తొందరగా జ్వరాలు రావడము, అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితమైనటువంటి ఆహార నియమాలని పాటించండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లను, వనరులను మీరు ఏర్పరచుకోగలుగుతారు. అయిన వాళ్లలో కొంతమంది సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మీరు అందుకోగలుగుతారు. వాళ్ళు ఇంత క్రితం చేసినటువంటి వ్యాపారమే మనము ఈ రోజున చేయబోతున్నాము. వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ఇందులో ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి. పాల ఉత్పత్తుల వ్యాపారస్తులకి, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలు,
విదేశాలలో ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. విదేశాలలో ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు అనుకూలంగా మారటం, మీకు సహకరించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని చదవండి. ఆరోగ్యం శరీరం సహకరించినట్లయితే ప్రతిరోజు 11 సూర్య నమస్కారాలు చేయగలిగితే విశేషమైన రవిగ్రహ అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కష్టం మంచి ఫలితాలకి కారణమవుతుంది. చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు. దీనికి తగినటువంటి ఫలితాలను, ఆదాయాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామి పేరు మీద కొన్ని స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి ఒకానొక మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. నూతన విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశీ అవకాశాలు, ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. సహోదర సహోదరి వర్గంతో సఖ్యతగా మెలగగలుగుతారు. మీరు ఆశించినటువంటి సహాయాన్ని, సహకారాన్ని సకాలంలో అందుకోగలుగుతారు. ధనరూపేణ మీరు వారి నుండి కొద్దిపాటి లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సెకండ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేయాలన్న ఆలోచనలు కలిసొస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి విషయ వ్యవహారాలు ఏర్పడతాయి. కోర్టు తగాదాది తీర్పులను మీరు మధ్యలోనే వదిలేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది తేలేది కాదు, పెట్టేది కాదు, ఇక్కడే నా టైం అంతా కూడా వేస్ట్ అయిపోతోంది, ఎంతో ధనం ఖర్చు అవుతోంది, మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాను, ఈ రకమైనటువంటి దుస్థితి నాకు కలుగుతున్నది, కాబట్టి దీనిలో నుంచి నేను శాశ్వతంగా బయటపడాలి అన్న రకమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. మధ్యవర్తుల ద్వారా పనిని ముందుకు కదపాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొన్ని ప్రయోజనాలని కోల్పోనైనా కానీ ఈ యొక్క పరిస్థితిలో నుంచి మాత్రం వెనువెంటనే బయటికి రావాలని మీరు చేసే ప్రయత్నాలు అన్ని విధాలా మంచికి కారణమవుతాయి. ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకి, డెలివరీ బాయ్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. రాబోయే ఒకానొక కార్యక్రమానికి ఈ యొక్క ధనాన్ని ఖర్చు చేయగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని ఎవరైతే నిందించారో వారే ఈ రోజున తప్పు చేశామనే స్టేజ్లో ఉండేటట్టుగా మీ యొక్క ప్రతిభా పాఠవాలను మీరు నిరూపించుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. గౌరవ మర్యాదలు కలిగినటువంటి ఒక స్థానానికి, ఒక స్టేజ్కి చేరుకోగలుగుతారు. మీ పలుకుబడి, పరపతి మరింతగా పెరుగుతాయి. ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి వ్యతిరేక భావాన్ని సుస్పష్టంగా తెలియజేస్తారు. పిల్లలు ఈ రకమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకుంటామనటం, మీరు మాకిష్టం లేదు, మీ దారి మీది, నా దారి నాది అన్నట్టుగా మనం విడబడాల్సి వస్తుందని ముందుగానే అన్ని విషయాలు చెప్పే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. దైవ కార్యక్రమాలు, దైవ దర్శనం చేసుకోగలుగుతారు. క్రితం మొక్కుకున్న మొక్కుబడులను
సంతోషంగా కుటుంబ సమేతంగా తీర్చగలుగుతారు. మనోధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తరచుగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలని ఖచ్చితంగా పాటించండి. వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తర కాస్తంత ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ యొక్క ఉపాధి పట్ల కూడా ఆకర్షణ కలిగి ఉంటారు. కొత్త కోర్సులను చదవాలి, నేర్చుకోవాలి అన్న ఆలోచనలు ముడిపడతాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక చిన్న పెద్ద వ్యాపారం మనం కూడా చెయ్యాలి, ఎంతో కొంత ఆదాయాన్ని మనం కూడా సమకూర్చుకోవాలి, కుటుంబానికి అండగా నిలబడాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, ఇతరితర అంశాల పట్ల ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. చిలికి గాలివానలాగా మారకుండా తగు జాగ్రత్తలను ముందుగానే తీసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది. ఆహార విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. తాత్కాలిక వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన గురువు 6వ సప్తమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు యొక్క కలయిక ఉన్నది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. ఒకానొక శుభకార్యానికి సంబంధించిన ప్రస్తావన ముడిపడుతుంది. అనుకున్న విధంగా ఆ కార్యక్రమాన్ని తలపెట్టగలుగుతారు. మంచి ముహూర్తము ఏర్పాట్లను చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశాలలో పనిచేయడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలోని మీ వారి యొక్క సహాయ సహకారాలు ధనరూపేణ మీకు లభించే అవకాశం గోచరిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడం కోసం నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు 21 మార్లు పఠించండి. తద్వారా ప్రయోజనాలని అత్యంత తొందరగా అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు సంభవించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నోటిఫికేషన్లలో లేదా ఇతరితర ఇన్ఫర్మేషన్స్లో కొద్దిపాటి ఫేక్ న్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు అంతగా నడవకపోవచ్చు. దీనికన్నా మనం విడిగా వచ్చి ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కష్టమో నష్టమో మనమే చేసుకుందాము, మనమే ఏదైనా ప్రయత్నం చేద్దాము, ఈ భాగస్వామ్య వ్యవహారాలు అంతగా మనకి ఇమడడం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. అయిన వాళ్ళు రక్త సంబంధికుల సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపార నిమిత్తం సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఒకానొక మొక్కుబడిని
తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. కొద్దిపాటి అశ్రద్ధ, నిర్లక్ష్యం కూడా తీవ్రస్థాయి అనారోగ్యానికి కారణమవుతుంది. చర్మ సంబంధమైన అనారోగ్యాలు, వాతపూర్వకమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచం పఠించండి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలించడం కోసం ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. రుణబాధల నుండి కూడా బయటపడగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టములిక తైలంతో, ఎరుపు ఒత్తులతో దీపారాధన జరిపించండి. గోమతి చక్రాలతో, శ్రీఫలంతో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి అర్చన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. జీర్ణకోశ వ్యాధి సంబంధిత అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. అకాల నిద్రాహారాల వలన ఈ రకమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఉన్నది. అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున అవకాశాలు చేజారిపోతాయేమో అన్న రకమైనటువంటి అభద్రతా భావానికి గురయ్యి అహర్నిశలు శ్రమిస్తారు. చేయాల్సినటువంటి పని కన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. పక్క వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఇది గ్రహించి మెలగండి. అతిగా మొండితనానికి, మూర్ఖత్వానికి ఎక్కువగా తావివ్వవద్దు. అయిన వాళ్ళు సహాయ సహకారాలు కావచ్చు, సహోద్యోగుల సహాయం కావచ్చు, ఖచ్చితంగా స్వీకరించండి. మీరు అడిగి చేయించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నేను ఎవ్వరికీ తక్కువ కాదు, నేనెవ్వరికీ తీసుకోలేదు, నేనే నా పనంతా చేసుకుంటాను, ఈ రకమైనటువంటి మొండితనం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, ఇబ్బందికర పరిణామాలకి సుస్పష్టంగా కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రవర్తన మితిమీరే అవకాశం ఉంది. అందుకనే ఈ రకమైనటువంటి సూచన చేయడం అనేది జరిగింది. ఆహార నియమాల పట్ల భద్రత వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో, చతుర్థ స్థానంలో కుజుడు, 6ంట రవి బుధ శుక్రుల యొక్క కలయిక విశేషమైన ఫలితాలకి కారణమవుతుంది. ఎన్నో రోజులుగా ఆటంకాలతో, అవాంతర్యాలతో నెమ్మదిగా నడుస్తున్నటువంటి విషయాలు పురోగతిలో ఉంటాయి. వెనువెంటనే పరిస్థితుల్లో మార్పులకి కారణమవుతాయి. చేయాలనుకున్న పనులను చక్కగా చేయగలుగుతారు. అందులో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన ప్రాజెక్టులు, ఒప్పందాలు, అగ్రిమెంట్లు, లీజులు, లైసెన్సులు చేతికి అంది వస్తాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల పట్ల శ్రద్ధగా ఉంటారు. వాళ్ళ యొక్క బరువు బాధ్యతలు మీవిగా భావిస్తారు. చేదోడు వాదోడుగా కొన్ని సహాయ సహకారాలను మీ ద్వారా వాళ్ళకు అందింపజేస్తారు. ధన రూపేణ కావచ్చు, ఇతర కార్యక్రమాలలో కూడా మీ యొక్క అండదండలు పిల్లలకి పూర్తి స్థాయిలో అందుతాయి. వాళ్ళు చేయాలనుకున్న పనులు సక్రమంగా, విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. శత్రువర్గం బలహీనత చెందటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో మన చేతికి వస్తుందనుకున్న ఆదాయం సకాలంలో సక్రమంగా రాక, చేస్తున్న పనులు కొనసాగించాలో లేదో అన్న ఆలోచనలు అధికంగా పెరుగుతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రాహు మహర్దశ లేదా శని మహర్దశ నడుస్తున్నప్పుడు ఖచ్చితమైనటువంటి శాంతి క్రతువులు జరిపించండి. తద్వారానే మీరు అనుకున్న కార్యక్రమాలలో వృత్తిరీత్యా కావచ్చు,
వ్యాపార రీత్యా కావచ్చు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి, లేదా కేవలం కష్టం మాత్రమే మిగులుతుంది. ఇది గ్రహించి మెలగండి. ప్రతి శనివారం శనేశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి. 4 కొబ్బరికాయలు స్వామివారి దగ్గర సమర్పించి ఏ కొత్త కార్యక్రమాన్నైనా ప్రారంభించండి. అన్ని విధాలుగా బాగుంటుంది. సక్రమంగా దాన్ని విజయపదంలో నడిపించగలుగుతారు. చేతికి కుబేర కంకణం ధరించండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి అయిన శని కుంభరాశిలో ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడి యొక్క కలయిక కొన్ని కీలకమైన నిర్ణయాలు స్వయంకృతాపరాధాలు లేకుండా చక్కగా తీసుకోగలుగుతారు. విజయ పదంలో నడవగలుగుతారు. సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అన్ని విధాలుగా మనం ఎవ్వరికీ తీసిపోలేదు. మన కష్టమేదో మనం పడదాము. ఖచ్చితంగా మంచి మార్గంలో ఉండగలుగుతాము. మంచి స్థాయిలో ఉండగలుగుతాము. మంచి సంపాదన మనం పోగు చేసుకోగలుగుతాము అన్న నేపథ్యంలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగం మానేసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. చేయాలనుకున్న కార్యక్రమాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించండి. ఒకవేళ ఏదైనా కార్యక్రమం నిమిత్తం ఎన్నో రోజులుగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాము, ఉద్యోగం మానేసి చాలా కాలం అయింది, కానీ ఆ వ్యాపారం మొదలు పెట్టడానికి మాకు సరైన సమయం కావచ్చు, సందర్భం కావచ్చు దొరకటం లేదు, ఎప్పుడు మొదలు పెట్టాలనుకున్నా ఏవో ఆటంకాలు ఏర్పడటం, మళ్ళీ నిరాశతో వెనుకంజలో ఉండిపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా శనైశ్వరుడి యొక్క జపం జరిపించి అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. మీరు అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు, ప్రారంభించగలుగుతారు. అవి జయప్రదంగా ముందుకు సాగుతాయి. ఎక్కువగా శనైశ్వరుడి యొక్క ప్రతికూలమైన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలన్న ఆలోచనలు మితిమీరి వస్తాయి. ఈ సమయంలోనే ఉద్యోగం మానేయటము, వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడుతుంటాయి. కానీ వ్యాపారం మాత్రం వీళ్ళు మొదలు పెట్టలేరు. ఎన్నో రకాల వసతులు, వనరులు ఉన్నప్పటికీ ఏవో రకాల కృత్రిమమైనటువంటి ఆటంకాలు ఏర్పడటం, ఒక ముందడుగు వేస్తే 4 వెనకడుగులు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది గ్రహించి మంచి నిర్ణయం తీసుకోండి. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు, ఉత్పత్తులను ప్రవేశపెట్టగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఇమడలేక విడిపోయే అవకాశం ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ముడిపడతాయి. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. మీ వ్యక్తిగత అంశాలు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. కార్యక్రమాలలో తరచుగా ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. శనేశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించి నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన సమర్పించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో రాహుగ్రహం యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయంలో గురువు, చతుర్థ స్థానంలో రవి, బుధుడు,
శుక్రుడు వ్యయ స్థానంలో శనేశ్వరుడి యొక్క సంచారం జరుగుతున్నది. జీర్ణకోశ వ్యాధికి సంబంధించినటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం, కొద్దిపాటి తీవ్రమైనటువంటి అస్వస్థతకి గురయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ విషయమైనా కానీ అవన్నీ పోస్ట్ పోన్ చేయండి. మీ ఆరోగ్యానికి మించి మాత్రం కాదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఆరోగ్య విషయంలో మాత్రం రాబోయే 3 నుండి 4 నెలల వరకు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు. పెట్టుబడులకు తగిన అనుకూలమైన సమయం. కన్స్ట్రక్షన్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిదండ్రులకు, సహోదర సహోదరి వర్గానికి చేయగలిగినంత సహాయాన్ని పూర్తి స్థాయిలో చేయగలుగుతారు. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా అయిన వాళ్లతో చర్చించి ఆత్మీయులతో పంచుకొని కానీ ఏ నిర్ణయము చేయలేరు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్తని వినగలుగుతారు. కరాటే, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అందుకునే విధంగా మంచి స్థాయిని, విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. అయిన వాళ్ళు చెప్పే విషయ వ్యవహారాలలో వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయన్నది 1కి 10 సార్లు ఆలోచించుకొని క్రాస్ చెక్ చేసుకొని కానీ ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏ ఆలోచన చర్చలు చెయ్యవద్దు. అందులో నిజం ఉండొచ్చు, లేదా అబద్ధం దాగి ఉండొచ్చు. ఇది గ్రహించి వాస్తవాలను పరిశీలించి కానీ ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి. ప్రతి మాస శివరాత్రికి, పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి చేకూరుతుంది. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.